హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు నేను ఆవాలు ఎలా బాగు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఆవాలు మనం తెచ్చుకొని డైరెక్ట్ పొడి కొట్టుకోకుండా మనం ఆవకాయ పచ్చడికి మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి. మళ్ళీ శుభ్రంగా కూడా మనం వాటిని క్లీన్ చేసుకోవాలండి. సన్న ఆవాలు అయితే తీసుకున్నామండి. మేము ఎప్పుడైతే నేను సన్న ఆవాలు పచ్చడికి వాడతాను. ఆవకాయ పచ్చడికి కంపల్సరీ ఆవపిండి అవసరం కదా. మేమైతే ఇప్పుడు పొడి కొనలేదండి, నేను తెచ్చుకొని బాగు చేసుకుంటాము. నేను సగం చేశాక నాకు గుర్తొచ్చింది వీడియో తీద్దామని అప్పుడు తీస్తున్నాను అనమాట. దానికోసం ఒక చున్నీ వేసుకున్నాను. కింద పీట అయినా పెట్టుకోవచ్చు, నేను చాపర్ పెట్టుకున్నానండి. ఇది వుడ్దే, పీట అయినా కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని అది కొంచెం మన కాలు మీద సపోర్ట్ కానీ కింద కూర్చొని, లేకపోతే ఏదైనా చిన్న గిన్నె పెట్టాను కదా నేను, బౌలు అట్లా ఏదైనా పెట్టేసుకొని ఈ ఆవాలు కొన్ని దాని మీద వేయాలన్నమాట. ఇట్లా వాలుగా ఉండడం వలన నున్నగా రౌండ్గా ఉన్నాయన్నీ జారుతూ ఉంటాయి అన్నమాట. మనం ఇలా చేతితోని వెనక్కి అంటూ ఉండాలి. మనం ఇలా పీటని ఇలా కదిపినా ఓకే. కాకపోతే ఒక్కొక్కసారి అవి మట్టి పెడ్డలు కూడా ఉంటాయి కదా, చిన్న మట్టి పెడ్డలు ఉంటాయి, కనిపి ఆవాలు ఎంతనే అంతే సైజులో ఉంటాయి. అవి కూడా పడిపోయే ఛాన్స్ ఉంటాయి. అందుకని ఇట్లా రెండు చేతులతో అంటూ ఉంటే మనం అటు ఇటు అది రౌండ్గా ఉన్నాయి మాత్రం జారిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇట్లా ముందు కొంచెం ఆగినట్టు కూడా అవుతాయి. పీట అయితే డెక్కాలం అలాంటిది ఉంటే పీట బాగా జారుతాయి. ఇంకా నేను ఎప్పుడు పీటతోనే చేస్తాను. పీట పైన ఉంది, ఇంకా దీంతో ట్రై వస్తే చేద్దాం అనుకున్నాను. బాగానే వచ్చింది. ఇంకా అలా తీసి మనం లాస్ట్కు ఇంకా జారవు అనమాట. మనం ఇలా చేస్తుంటే ఇంకా జారట్లేదు చూడండి, తక్కువ జారుతున్నాయి. ఆ టైంలో మనం అవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. అవన్నీ కొంచెం చచ్చుబడ్డట్టు ఉన్నాయన్నమాట, రౌండ్గా లేకుండా. కొంచెం మనకు ఆవాల పొడి నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదా, అది రావాలి. అలా చచ్చుబడినవి ఉన్నాయనుకోండి, మనకు అంత రావన్నమాట. అందుకని ఆవాలు ఇట్లా బాగు చేసుకుంటాను నేను ఎప్పుడైనా. ఆవకాయ పచ్చడి పట్టే వాళ్ళు ఎవరు, ఇప్పుడు సమ్మర్లో కదండి, కొంచెం లేటే అవుతుంది. నేను వీడియో పెట్టడం కూడా లేటే అయింది. అయినా ఇప్పుడు మే ఎండింగ్ వరకు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు కదా. ఆవపిండి డైరెక్ట్ కొనుక్కోకుండా మనం ఇలా చేసుకుంటే కాసేపట్లో చేసేసుకోవచ్చండి, ఏం కాదు, పెద్ద పని ఏం కాదు. మంచిగా ఎండలో పెట్టేశాను నేనైతే ముందు. ఇంకా ఇలా పీట మీద కూర్చొని టీవీ చూసుకుంటూ అలా చేస్తూ ఉంటాం అనమాట. అలా రెండు పనులు అయిపోతాయి మనకు. ఇట్లా చూడండి ఎంత జారుతున్నాయి, రౌండ్గా ఉన్నాయి. లేనివి అలా ఉండిపోతాయి అంటే చిన్న మట్టి పెడ్డలు కూడా ఉంటాయి. మీరు ఇంతవరకు ఎవరైనా చేయకపోతే ఇలా చేసి చూడండి, ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒక చేతితో ఒక చేయి ఇలా సపోర్ట్ తీసుకోవాలన్నమాట. మొత్తం అటే కాకుండా మనం ఇలా ఆపుతున్నట్టు అనుకుంటే ఏవి వెళ్ళగలవో అవే వెళ్తూ ఉంటాయి అనమాట కిందికి. అందుకని కొంచెం దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. అట్లా జారిపోతున్నాయి. మనము పచ్చడికి అయితే ఫైన్ క్వాలిటీ వేసుకోవాలి కదా. మనం రెడీమేడ్ తెస్తే ఎప్పుడో పట్టి ఉంటాయి, అందులో ఆయిల్ కూడా డ్రై అయిపోయినట్టే ఉంటుంది. ఇదైతే మనం ఇలా చేసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా జల్లించుకున్నాం అనుకోండి, మనకు మంచి ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లోంచి కూడా ఆయిల్ వస్తుంది, ఆవాల నుంచి కూడా మనకు ఆయిల్ కూడా వస్తుంది కదా. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తాను. కాకపోతే ఎప్పుడు పెట్టలేదు వీడియో, ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా తర్వాత అలా చేస్తూ కొన్ని పోసుకుంటూ చేయాలన్నమాట. అవి వచ్చినాయి అన్నీ పక్కకు తీసి పెడుతున్నాను. ఇవన్నీ ఒకసారి కడిగేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, మట్టి పెడ్డలు కరిగిపోతాయి. మట్టి పెడ్డలు ఆ పైనవి మరీ చచ్చులు ఉంటే తేలుతాయి పైకి. అవి ఇక కొన్ని మట్టి పెడ్డలు కరిగిపోతాయి కదా, కొంచెం శుభ్రంగా కడిగి ఎండబెట్టేసుకొని మనం తాలింపుల్లోకి వాడేసుకోవచ్చు. పచ్చడికి మాత్రం ఇలా చేస్తే బెస్ట్ అండి. ఇంకా కారపొడి కూడా మనమే పట్టుకుంటాం కదా, ఇంకా అన్నీ పట్టేశానండి. బాగు చేసిన ఆవాలు చూడండి, చేతిలో పట్టుకోగానే ఇలా జారిపోతున్నాయి. అవే మనము లాస్ట్లో మిగిలిపోయినవి తీసాను కదా, చచ్చులాగా ఉన్నాయని, అవి చూడండి అసలు జారట్లేదు చేతుల్లోంచి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి అవి అసలు ఎలా జారట్లేదు, అవి ఎంత ఈజీగా జారిపోతున్నాయో. మీరు ఇంతవరకు ఎప్పుడైనా చేశారా చేయలేదా ఇలా బాగు చేయడం నా కామెంట్ సెక్షన్లో